ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామమును గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషంగా వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? మరింత బిగ్గరగా హల్లెలూయా. మరి దేవుని యందు ప్రేమించబడి, దేవుని చేత ప్రేమించబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మరి సార్వత్రిక సంఘంగా ఉండి మరి స్థానిక సంఘంలో మరి పరిశుద్ధాత్మ బలము చేత నడిపించబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొకసారి హల్లెలూయా. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన శుభవార్తలో ఇప్పటికి 4వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయంలో యేసువారు సమరయలు సువార్త ప్రకటించి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రశ్న వేస్తా, యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఏ ప్రాంతంలో ఉన్నారు? ఆయన గలిలయలో ఉన్నాడు. ఆయన గలిలయలో ఏ ఊరిలో ఉన్నాడు? ఆయన కానా అనే ఊరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంచోళ్ళు మీరు అందరూ అలా చెబుతూ ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్య వీళ్ళకి నేర్పొచ్చురా బాబు, చెప్పొచ్చాను, లేకపోతే చందమామ కథలు చెప్పాల్సి వస్తుంది ఏమండి. చాలా సంతోషం. చక్కగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కానా అనేటువంటి ఊరిలో ఉన్నాడు. ఆయన కానాలో కొంతకాలం ఆయన పరిచయం చేసిన తర్వాత 5వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని మనం చూద్దాం ఒకసారి తొందరగా. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. అటు తర్వాత 5వ వచనంలో 5వ అధ్యాయం మొదటి వచనం, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేం ఎక్కడ ఉంది? యెరూషలేం ఏ ప్రాంతంలో ఉంది? అసలు ఇశ్రాయేలు దేశము పాలస్తీనాగా మారిన తర్వాత దాన్ని రోమీలు ఎన్ని ముక్కలు చేశారు? 3 ముక్కలు చేశారు. ఈ 3 ముక్కలు 3 ముక్కలు చేశారు కదా. 3 ముక్కల పేరు చెప్పండి. మొదటిది అదే చెప్పండి. యూదయ, గలిలయ, సమరయ. యూదయ, గలిలయ, సమరయ ఏది మధ్యలో ఉంటుంది? సమరయ మధ్యలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన యూదయ నుంచి బయలుదేరి యూదయలో ఆయన అనేకులు ఆయనను ఇబ్బంది పెడతా ఉంటుంటే ఆయన యూదయం బయలుదేరి సమరయను దాటుకుని గలిలయకి వెళ్ళాడు. గలిలయ కానాలో ఆయన కొంతకాలం పరిచయం చేశాడు. మరలా గలిలయ నుండి యూదుల పండుగలో ఆయన పాల్గొవలసి వచ్చింది కనుక యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో వాళ్ళు పాల్గొనడానికి మరలా కానా అనే ఊరిలో నుంచి తిరిగి ఎక్కడంటే యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేం ఎక్కడ ఉందంటే యూదయలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందమ్మా? యూదయలో ఉంది. ఓకే, యూదయలో ఉన్న యెరూషలేముకు ఆయన బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన యూదయలో జరిగేటువంటి యెరూషలేములో జరిగేటువంటి పండుగలో పాల్గొనడానికి వచ్చాడు. ఏ పండుగకు వచ్చాడు అని అక్కడ రాయలేదు. కానీ యెరూషలేములో ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యంగా జరిపేటువంటి కొన్ని పండుగలు ఉన్నాయి. చెప్తాను చూడండి. కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలో మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ, 5వది శృంగధ్వని పండుగ, 6వది విమోచన దిన పండుగ, 7వది పర్ణశాలల పండుగ. అది కాకుండా ఈ 7 పండుగలు కూడా లేవియకాండం 23వ అధ్యాయంలో ఉంటాయి. లేవియకాండం 23వ అధ్యాయంలో మనకు ఉంటాయి. దేవుడు తప్పనిసరిగా ఈ పండుగలు పాటించాలని చెప్పాడు. చెబుతూ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఖచ్చితంగా 3 పండుగల్లో ఖచ్చితంగా ఇశ్రాయేలు పురుషులందరూ కూడా ఆ పండుగల్లో కనబడాలి అని. కనుక ఇశ్రాయేల్ పురుషులందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క పండుగల్లో పాల్గొనడానికి యెరూషలేము దేవాలయానికి వస్తూ ఉండేవారు. అయితే ఈ 7 పండుగలు కాకుండా యేసు ప్రభువు వారి కాలంలో మరో పండుగ కూడా చేసేవారు. దాన్నే హనుక్కా అంటారు. హనుక్కా అంటే దీపముల పండుగ. దీపములు కనుక యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఆ పండుగను మందిర ప్రతిష్ఠిత పండుగ అని రాశారు. మందిర ప్రతిష్ఠ పండుగ. మందిర ప్రతిష్ఠ పండుగ అంటే క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో ఒక రాజు, సెల్యూసైడ్ రాజు దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తాడు. అపవిత్రం చేసిన తర్వాత మకాబీస్ అనేటువంటి ఇశ్రాయేల్ జాతి అంటే మత స్వతంత్రత కోసం పోరాడినటువంటి మకాబీస్ అంటే మీకు రోమన్ కేథలిక్ బైబిల్లో ఒక గ్రంథం, 2 గ్రంథాలు ఉంటాయి. మొదటి మకాబీసు, రెండో మకాబీస్ అని. ఈ మకాబీసు
ఆ యొక్క రాజ్యాధికారాన్ని సంపాదించుకున్న తర్వాత 164 క్రీస్తుకు పూర్వం 164 సంవత్సరంలో దేవుని మందిరాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించారు. అపవిత్రమైన మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు 8 రోజులు పండుగ చేశారు. ఆ 8 రోజులు రోజుకొక దీపం చెప్పిన పెడుతూ 8 దీపాలు పెట్టారు. అయితే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఈ దీపాల పండుగ చేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దీపం చెప్పినా, రోజుకొక దీపం చెప్పినా 8 రోజులు 8 దీపాలు పెడతారు. ఇది హనుక్కా అంటారు. ప్రస్తుత కాలం కూడా ఈ పండుగ చేస్తూ ఉన్నారు. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంకి వచ్చినప్పుడు దానిలో ఉన్న ప్రాముఖ్యతను, దానికి ఉన్న విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే 8 పండుగల్లో యేసు ప్రభులు వారు ఏ పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చాడో మనకు రాయలేదు. అయితే అది పస్కా పండుగ మాత్రం కాదు. ఎందుకంటే పస్కా పండుగను దేవుడు ఆచరించినట్లు 3 పర్యాయాలు ఆచరించినట్లుగా బైబిల్లో మనకు కనబడతా ఉంటుంది. ఆయన ఇది కూడా పస్కా పండుగ అయి ఉంటే ఆయన 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికినట్లే, అంటే సేవ చేసినట్లే అర్థం. కనుక ఇది పస్కా పండుగ కాదు, కానీ మరొక పండుగ, ఏదో ప్రాముఖ్యమైన పండుగల్లో ఏదో ఒక పండుగ ఆయన జరిగించడానికి వచ్చాడు. అయితే పండుగకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళాలి? పండుగ జరుగుతున్న స్థలానికి వెళ్ళాలి. పండుగ జరుగుతున్న స్థలంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బూర్లు ఉంటాయి, పప్పలు ఉంటాయి, ఇంకేముంటాయి అంటే ఇది పండగ అంటే అదే కదా. మనకు పండగ అంటే ఏంటండి? అరుసులు చేయాలి లేదా పోకొండలు చేయాలి, ఇదే కదా పండగ. ఎన్నిసార్లు చెప్పినా క్రిస్మస్ పండగ చేయనమ్మా అరుసులు పప్పులు అంటే మేము తింటామంటే అప్పుడు చేయలేం. ఎప్పుడు చేస్తారు? అప్పుడే చేస్తారు. దేవునికి స్తోత్రం. అదే పండగ అంటే కొంత కోలాహలం ఉంటుంది. పండగ అంటే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతోషంగాను ఆనందంగాను సంతోషంగా ఉంటారు. అనేక ప్రాంతాల నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక చోట గుమ్ము కూడతారు. అనేక మంది చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. కనుక కొత్త బంధువుల్ని కలవడానికి, లేకపోతే స్నేహితులను కలవడానికి, పాత బంధువులు కలవడానికి, పాత స్నేహితులను కలవడానికి ఇది ఒక మంచి అవకాశం. కనుక ఇంచుమించు పండగ దినాలను ఎవరు పాడు చేసుకోరు. కనుక పండగ దినాల్లో తప్పనిసరిగా చుట్టాలను కలవడానికైనా ఊర్లకు వెళ్తూ ఉంటారు, లేకపోతే స్నేహితులు కలవడానికైనా ఊర్లకి వెళ్తూ ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా జరుగుతున్నటువంటి ఆ పండుగకు యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆయన పండుగకు వెళ్ళినటువంటి యేసు ప్రభుల వారు పండుగ జరుగుతున్న స్థలానికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు, దానికి ఆయా 5 మంటపాలు గలవు. దేవునికి స్తోత్రం. ఇక అంటున్నాడు యేసు ప్రభువు పండుగను వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. పండుగకు వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఎవరున్నారు? ఇది జాగ్రత్తగా కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. యెరూషలేము పట్టణము చుట్టూ ఒక ప్రాకారం కట్టబడింది. యెరూషలేము ఇంచుమించు 1 మైలు, అంటే 0.9, అంటే ఇంచుమించు 1 మైలు చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగినటువంటి పట్టణం అది. దాని చుట్టూ కూడా ఒక బలమైన ప్రాకారాన్ని కట్టారు. ఈ బలమైన ప్రాకారాన్ని కట్టి ఆ యెరూషలేము ప్రాకారానికి 12 గుమ్మాలు పెట్టారు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు పెట్టారు. 12 గుమ్మాలకి 12 పేర్లు కూడా పెట్టారు. మనము ఈ నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో చదువుకుంటే ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు ఉంటాయి. 12 పేర్లే కాదు, ఆ 12 గుమ్మాలకి 12 ప్రాధాన్యతలు ఉంటాయి, 12 పనులు ఉంటాయి. అలాగే ఆ 12 గుమ్మాల్లో ఒక ప్రధానమైనటువంటి గుమ్మాల్లో ఇది ఒక గుమ్మం ఏంటంటే గొర్రెల ద్వారము. గొర్రెల ద్వారం అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, ఎందుకు ఈ గొర్రెల ద్వారాన్ని ఆ విధంగా పిలుస్తున్నారంటే దీనికి ఒక అర్థం ఉంది. ఇది దేవుని యొక్క ఆలయానికి ఉత్తరంగా ఉంటుంది. ఈ గుమ్మము బయట ఒక సంత ఉంటుంది. ఏంటి ఆ సంత అంటే గొర్రెలు నమ్మే సంత ఉంటుంది. గొర్రెలు, మేకలు, ఎద్దులు, దూడలు, బలి పశువులన్నీ అమ్మేటువంటి సంత ఉంటుంది. అయితే అక్కడ ఎవరైనా సరే పాప ప్రాయశ్చితార్థ బలిగా అన్నవ్వండి, సమాధాన బలిగా అన్నవ్వండి, ఎవరైనా ఒక బలిని అర్పించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల్లో ఒక గొర్రెను కొనుక్కొని ఆ గుమ్మము ద్వారా లోపలికి వచ్చినప్పుడు ఆ బలి పశువును కడగటానికి ఆ గుమ్మం పక్కనే, ఆ గుమ్మం ఎదురుగుండానే ఒక చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఆ బలి పశువును కడిగి
అప్పుడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ బలి ఇచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థం కావాలంటే నేను చాలా కష్టపడి చాలా ప్రయాసపడి నెతికి ఒక చిన్న ఫోటో పెట్టాను, చర్చ్ గ్రూపులో పెట్టాను. అంటే మనకి ఇంకా మనం టీవీ అంతమాటలు పైకి కిందకి తిప్పలేక తేటలేదు. మనకి ఇప్పుడు దేవుడు స్క్రీన్ ఇస్తే, ఎల్సిడికి స్క్రీన్ ఇస్తే అప్పుడు అవన్నీ మీకు వేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంటే తీసి చూడండి, తప్పేం కాదు. ఆ ఫోటో చూడండి. అది చూస్తే అక్కడ గొర్రెల ద్వారం కనబడతా ఉంటుంది. ఆ గొర్రెల ద్వారం పక్కన ఎదురుగుండానే ఒక కొలను కనబడతా ఉంటుంది. ఆ కొలను అంటే చెరువు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి చెరువు. ఆ చెరువులో ఆ గొర్రెలను కడుక్కుని అక్కడి నుంచి బలి పశువుల్ని మందిరంలో బలి అర్పిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. అయితే ఆ బలి పశువులు కడిగేటువంటి ఆ కొలను ఒక పెద్ద కొలనుగా ఉంటుంది. అది ఇంచుమించు 13 అడుగులు లోతుంటుందట. అయితే ఈ కొలను ఉందా లేదా, బెతెస్దా కోనేరు ఉందా లేదా అని శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసి తవ్వకాలు జరిపితే 1988వ సంవత్సరంలో ఆ యొక్క త్రవ్వకాల్లో ఒక చెరువు దొరికిందట. చెరువు దొరికితే ఆ చెరువు 4 అంచులు మాత్రమే ఉందట. 4 అంచులు మాత్రమే ఉందట. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, మరి యేసు ప్రభుల వారు ఆ యొక్క యోహాను రాసిన శుభవార్తలో 5 మంటపాలు ఉంటాయి అన్నాడు కదా, 5 మంటపాలు లేవు, దీనికి 4 అంచులే ఉన్నాయి కదా అనుకుని అది తప్పు అనుకున్నారు. కానీ తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరొక ఆయన ఆ గోడను ఆనుకుని, అంటే ఉన్నటువంటి చెరువు యొక్క గోడను ఆనుకుని, ఆ కొలను యొక్క గోడను ఆనుకుని మరలా తవ్వకాలు చదివితే ఆ ప్రక్కనే మరొక చెరువు కనబడిందట. దీనికంటే కొంచెం దీనితో సమానంగా ఉండేటువంటి ఒక చెరువు కనబడిందట. ఎప్పుడైతే ఆ చెరువు కనబడిందో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను పెట్టిన ఫోటో ఏంటంటే అది అంతకుముందు అలా ఉంటుందని ఊహా చిత్రం అనమాట. ఇప్పుడు అలా లేదు, అది అంతకుముందు అలా ఉంటుంది అనేటువంటి ఊహా చిత్రం. అయితే ఈ కొలను ఏం చేశారంటే పెద్ద చెరువుని 2 ముక్కలు చేసి మధ్యలో ఒక గోడ కట్టి అది మొత్తం మీద చుట్టూగా దానికి మంటపాలు కట్టారు. మంటపం ఏంటంటే ఇల్లుగా కట్టబడింది మంటపం. చూడండి, పెళ్లి మంటపం అంటారు. పెళ్లి మంటపం అంటే ఏంటి? పైన కూడా రూపు ఉంటుంది, లేకపోతే పైన కప్పు ఉంటుంది. అంటే ఆ చెరువు చుట్టూ చిన్న షెడ్ కింద వేశారన్నమాట. చుట్టూ షెడ్ కింద వేశారు. షెడ్ కింద వేసి ఆ షెడ్ కింద మెట్లు కట్టారు. అంటే మెట్లలో నుంచి నీటిలోకి దిగి మరల తిరిగి రావడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ఆ ప్రయత్నాలన్నీ చేశారు. అంతేకాకుండా ప్రజల యొక్క ఒత్తిడి పెరగటం వలన, జన సమూహం యొక్క రాకపోకలు పెరగటం వలన వీళ్ళు ఏం చేశారంటే ఉన్నటువంటి చెరువును 2 ముక్కలు చేశారు. 2 ముక్కలు చేయడం అంటే మధ్యలో ఒక గొట్టు కింద కట్టి దానికి కూడా ఒక మంటపాన్ని కట్టారు. మంటపం కట్టడం అంటే దానికి కూడా ఏం చేశారంటే షెడ్ కింద వేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇదంతా ఒక చెరువు అనుకుందాం. దీనికి ఇప్పుడు ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని మంటపాలు ఉన్నాయి? ఇది చెరువు అనుకుంటే ఎన్ని మంటపాలు ఉన్నట్లు లెక్క? 1 2 3 4 మంటపాలు ఉన్నాయి కదండి. 4 మంటపాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే మధ్యలో కూడా ఒక మంటపాన్ని కట్టారు. ఇప్పుడు మధ్యలో మంటపం కట్టడం వల్ల ఇప్పుడు ఎన్ని మంటపాలు అయ్యాయి? 5 మంటపాలు అయ్యాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మంటపాలు అయ్యాయి? 5 మంటపాలు. మీకు విషయం చెప్పనా, బైబిల్లో ఉన్నది ఏది కూడా అసత్యము కాదు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నవన్నిటినీ కూడా పండితులు లేకపోతే పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు. తవ్వకాల్లో అనేక సత్యాలు బయటపడతా ఉన్నాయి. అనేకమైనటువంటి బైబిల్కి ఆధారమైనటువంటి అనేకమైన వస్తువులు బయటపడతా ఉన్నాయి. అలా బయటపడిన వాటిలో ఇదొకటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గొర్రెల ద్వారం ఉంది. ఆ గొర్రెల ద్వారం దగ్గర ఏముంది? కోనేరు ఉంది. ఆ కోనేరుకు మనం ఏమని పేరు పెట్టామంటే ఇక్కడ బైబిల్లో ఏమని పేరెట్టాడంటే బెతెస్దా అని పేరెట్టారు. బెతెస్దా అంటే అర్థం ఏంటి? బెతెస్దా అంటే కృపాగృహం అని అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కృపాగృహం. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పండక్కని వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? బెతెస్దాకి వెళ్ళాడు. ఎందుకు కోనేటి దగ్గరికి వెళ్ళాడో మీకు మంచి మాట చెప్తాను. ఆ కోనేటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దేవుడు అప్పుడప్పుడు ఆ కోనేటి దగ్గరికి ఒక దేవదూతను పంపిస్తుండేవాడట. ఆ దేవదూత వచ్చి ఆ కోనేటిలోనికి దిగి కోనేటిలోని నీళ్లు ఇలా కదుపుతూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవడైతే ముందు దూకుతాడో, ఎవడైతే ముందు ఆ నీటిలో దిగుతాడో వాడు ఎలాంటి రోగం కలిగిన వాడైనా స్వస్థపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతామన్నాడు. అయితే అక్కడ బాగుపడేది ఎవరు? అందరూ బాగుపడుతున్నారా? ఎవరు బాగుపడుతున్నారు? ఒకడే బాగుపడుతున్నాడు. పట్టుకొచ్చి ఒకడే బాగుపడుతున్నాడు. దూకిన అందరిలో కూడా ఒకడే బాగుపడుతున్నాడు. దేవదూత ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు, ఆ దేవదూత వచ్చినప్పుడు ఎవరు ముందు దూకుతారో తెలీదు. ఒకవేళ మనమే దూకుంటామని అందరూ దూకినా ముందు ఎవడు దూకాడో వాడే బాగుపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కోనేటి చుట్టూ కూడా ఆ దేవదూత రాక కొరకు ఇంచుమించు రోగిష్ఠులు, బలహీనులు, శోధలు ఉన్నవారు, కలవరాల్లో ఉన్నవారు, లేకపోతే శోధలతో ఉన్నవారు, లేకపోతే శారీరక బలహీనతలతో ఉన్నవారు అందరూ కూడా ఆ యొక్క కొలను చుట్టూ ఆ మండపాల నిండా కూడా కూర్చున్నారట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పండక్కని వచ్చిన ఆయన పండక్కి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళాడో చెప్పట్లేదు. కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు కోనేటి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా సత్యమే చెబుతుంది, అబద్ధము చెప్పదు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమాన్ని ఆయన పాటించి మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఆయన. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఆయన. మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి చనిపోతున్న సమయంలో తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడండి? తన తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు? తన తల్లి యొక్క బాగోగులు ఆయన చూశాడు. తన తల్లిని చూసుకోవాలని మనకు చెప్పడమే కాదు, ఆయన కూడా దానిని పాటించి మనకు నేర్పించాడు. మీరు బాప్తీసం పొందాలని చెప్తున్నాడు. బాప్తీసం పొందాలని మనకు చెప్పడమే కాదు, ఆయన ఎలాగో బాప్తీసం తీసుకోవాలో మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయన క్రీస్తు వల్ల అనుకున్న క్రైస్తవుడు క్రీస్తు వల్ల బ్రతకాలి. క్రీస్తు మనకు చూపించిన ప్రతి మాదిరిని అనుసరించి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక జనాన ఆయన కూడా ఇంకో మాట కూడా అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ మాట అంటున్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో తల్లిదండ్రుల్ని ఒక చోటేమో చూడమన్నాడు దేవుడు, గౌరవించమన్నాడు, మరో చోటేమో దేవుడు చూడొద్దన్నాడు. బైబిల్ దేవుడు రెండు విషయాల్లో కాంట్రడిక్ట్ అవుతుంది, వ్యతిరేకంగా ఉంది. ఏంటి బైబిల్ దీనే వ్యతిరేకంగా ఉంది కదా అని చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. నన్ను మాట చెప్పనివ్వండి, నీవు తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదంటే దేవుని కంటే ఎక్కువగా. అది దేవునికి స్తోత్రం. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇచ్చే పరిస్థితిలో తల్లి అయినా తండ్రి అయినా దేవుని తర్వాతే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మొదట దేవునికి స్థానం ఇస్తే, దేవునికి స్థానం ఇవ్వడం మొదలు పెడితే, దేవునికి స్థానం ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అర్థమైపోతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు అసలు ఈ మౌలికమైనటువంటి లేక నైతికమైన జీవితంలో ఏ పొరపాటు చేయలేడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నైతిక విలువలు కలిగి జీవించాలంటే దేవునికి భయపడి ఉంటే చాలు. చాలా పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను, అయ్యా మా అమ్మాయిని చాలా దూరం ఇస్తున్నామండి, అంత దూరం ఇవ్వలేకపోతున్నామండి, లేకపోతే ఇవ్వడానికి భయం వేస్తుందంటే నేను మంచి మాట చెప్తాను. నువ్వు ఎవరికి ఎంత దూరం ఇచ్చినా పర్లేదు, కానీ నువ్వు ఇచ్చేటువంటి పెండ్లు కుమారుడు లేకపోతే నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో నీ కుమార్తెనివ్వడానికి ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, ధనం సంపాదించాడా, లేకపోతే కార్లు ఉన్నాయా, లేకపోతే మరొకటి ఉన్నాయని కాదు చూడాల్సింది. ఏం చూడాలి? ఆ బిడ్డ, ఆ యవనస్తుడు దేవునికి భయపడుతున్నాడా లేదు చూడాలి. దేవునికి భయపడేవాడైతే నీ కుమార్తె అమెరికా వెళ్ళినా నువ్వు భయపడక్కర్లేదు,
ఆస్ట్రేలియా వెళ్ళినా భయపడలేదు, నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీ కుమార్తె గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కుమార్తె గురించినటువంటి నైతిక విలువలు దేవుడు నేర్పించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాదిరి జీవిస్తారన్నమాట. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథంలోనూ ఒక మాట ఉంటుంది. ఏమో తెలుసా? ఒక మాట ఉంటుంది, ఇదిగో విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళడం కంటే ఎక్కడికి వెళ్ళాలట? ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళడం మేలు. ఈ మాట ప్రభువారు పరిశుద్ధాత్మ చేత సొలొమోను చేత ప్రభు రాయించి క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభుల వారు మనకు దాన్ని సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు. ఎలాగో తెలుసా? నేను పండగ వచ్చి పండగ చేయడానికి సంతోషంగా ఉన్న స్థలానికి నేను వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడట? రోగులు, దుఃఖితులు, ఆదరణ లేక ఒంటరితనములు, శోధనలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆదరించడానికి వెళ్ళాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎక్కడికి వెళ్తున్నాం? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? పెళ్ళిళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే దుఃఖకరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏ స్థలానికి వెళ్ళడానికి మనం ఇష్టపడతా ఉన్నాం? నన్ను మాట చెప్పనివ్వండి. ఒక సంఘంగా మనం ఉన్నప్పుడు, ఒక క్రైస్తవ కుటుంబంలో మనం బ్రతుకుతున్నప్పుడు, క్రైస్తవ భక్తి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, మనం ఒకవేళ రెండు పరిస్థితులు ఒకేసారి ఏర్పడితే, ఏ పరిస్థితులు? వేదనకరమైన పరిస్థితి, అలాగే సంతోషకరమైన పరిస్థితి, రెండు ఒకసారి ఏర్పడినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వేదనతో ఉన్న ఇంటికి వెళ్ళాలా? దుఃఖిస్తున్న వారి ఇంటి దగ్గరికి వెళ్ళాలా? అది ప్రాధాన్యమైనది. మీకు ఒక విషయం చెప్పనా? మనం ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి మనము వేదనతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయేవారు కాదండి. సంఘం అంటే ఏదో వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారు కాదండి. సంఘం అంటే ఏదో ప్రభు బల్ల తీసుకుని వెళ్ళిపోవడమే కాదండి. సంఘం అంటే ఏదో మనందరం ఒకటే అని మనం అందరం ఒకే పాత్రలో భోజనం చేసి వెళ్ళిపోవడం కాదండి. సంఘం అంటే అందరూ కూడా ఒక కుటుంబంగా బ్రతకాలి, ఒక కుటుంబంగా జీవించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక కుటుంబంగా బ్రతకాలా. ఒక సంఘంలో ఏదైనా ఒక ఆపద జరిగితే, సంఘంలో ఎవరైనా ఒక విశ్వాస కుటుంబంలో వేదన కలిగితే, లేదా ఆపద కలిగితే, శ్రమ వస్తే, సంఘ బిడ్డలందరూ వెళ్ళి తప్పనిసరిగా కుటుంబాన్ని చెప్పట్లేదు మీరు ఆదరించాలా, కుటుంబాన్ని ఆదరించాలా. సంఘంలో ఉన్న బిడ్డలందరూ వెళ్ళి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరైనా చచ్చిపోతే ఎంత భయమో వెళ్ళడానికి. హలో, సంఘంలో ఎవరైనా చచ్చిపోతే ఎంత భయమో. నన్ను మాట చెప్పరామండి. సంఘంలో ఎవరైనా ఒకవేళ దేవుని యందు ప్రభువునందు నిద్రించిన వారు ఉన్నట్లయితే, నిద్రిస్తే అసలు ఇంట్లో వాళ్ళు రాకముందు ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. సంఘం కంటే ముందు ఎవరు ఉండాలి తెలుసా? సంఘ పెద్దలు ఉండాలి. చాలా సంఘాలు అంటూ ఉంటారు, అయ్యా మమ్మల్ని సంఘ పెద్దలుగా పెట్టారు గారండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎందుకు పట్టించుకుంటారు? నీకెవడు బొట్టేటాడు? సంఘ పెద్దగా చేసావంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చేసుకుంటూ పోతే నీ గౌరవం ఆటోమేటిక్గా, విలువ ఆటోమేటిక్గా వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంటాడు, నువ్వు ప్రథముడిగా ఉండాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? అధముడిగా ఉండాలి, చివరివాడిగా ఉండాలి. మొదటివాడిగా ఉండాలంటే చివరివాడిగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాల్సిందే. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు చెప్పగలదు. ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎక్కడైనా దుఃఖం కలిగినప్పుడు సంఘ పెద్దల ముందెళ్ళి సంఘాన్ని క్రోడీకరించి, సంఘాన్ని పోగేసి, సంఘం దగ్గర నిలబెట్టి అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, అయ్యా పలానా విశ్వాసి ప్రభునందు నిద్రించేది, లేదా పలానా విశ్వాసి ప్రభునందు నిద్రించాడు, మీరు తప్పనిసరిగా వెంటనే ఎక్కడ ఉన్నారు రండి అని చెప్పాలి. అవసరమైతే ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రక్కన పెట్టి అక్కడ కావలసిన వాటిలన్నింటినీ మనమే చక్కబెట్టుకోవాలా. అవసరమైతే ఆ శరీరానికి స్నానం చేయించాలి, మనమే చేయించాలా. అవసరమైతే బట్టలు మార్పించాల్సి వస్తే మనమే మార్పించాలా. అవసరమైతే ఆ ఇంట్లో వారికి భోజనాలు మనమే పెట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా, మన సంఘం నుంచి ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే అక్కడ ఎంతమంది ఉన్నా సరే సమాధి చేసి వచ్చిన వెంటనే ఆ సమయంలో భోజనాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 20 మంది ఉండవండి, 30 మంది ఉండవండి, 100 మంది ఉండవండి. ఎంతమంది ఉంటారని మనం ముందడిగి
అంతమందికి మనం భోజనాలు సిద్ధపరుస్తున్నాం. ఎందుకంటే మన సంఘ బిడ్డలు చాలామంది వెళ్ళి ఆ భోజనం వడ్డిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తట్లువారిపేటలో ఒక సహోదరి తన భర్తను కోల్పోతే ఆ బిడ్డ నాకు చక్కటి సాక్ష్యం చెప్పింది. ఏంటో తెలుసా? అయ్యగారు, నా బంధువులు రాకమునిపే మన సంఘ బిడ్డలు వచ్చారు. నా బంధువులు రాకమునిపే మన సంఘ బిడ్డలు వచ్చి అన్ని చక్కబెట్టారు. అయ్యా, మా బంధువులు టీలు పెట్టలేదు, కానీ మన సంఘ బిడ్డలు టీలు పెట్టించారు. అయ్యా, మన సంఘ బిడ్డలు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అక్కడ వంతులు వేసుకుని నన్ను పలకరించడానికి వచ్చి నా దగ్గర కూర్చుని నన్ను ఓదార్చి వెళ్ళేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బిడ్డ ఏమందో తెలుసా? అయ్యా, ఇంతటి గొప్ప సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇలాంటి సంఘంలో నేను పాత్రుడిగా ఉన్నందుకు, ఒక పాత్రగా ఉన్నందుకు, ఒక సభ్యుడిగా ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నానయ్యా. అయ్యా, నా కుటుంబం వల్ల నేను ఆదరించబడలేదు, నా బిడ్డల వల్ల నేను ఆదరించబడలేదు, నా బంధువుల వల్ల నేను ఆదరించబడలేదు, సంఘం నన్ను ఆదరించిందని చెప్పాడు ఆవిడ. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఆదరించాలి, కష్టకాలంలో ఓదార్చాలి, వేదన కాలంలో ఓదార్చే వారమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వారు నీకు తెలిసిన వారైనా తెలియకపోయిన వారైనా, వాళ్ళంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వారు ఏ కుల వాళ్ళైనా, ఏ మతస్థులైనా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు మీ మధ్యలో ఉన్నా, ఒకవేళ మీ మధ్యలో ఒకవేళ దెబ్బలాట్లు ఉన్నాయనుకోండి, అవన్నీ ప్రక్కనెట్టు కావాలా? సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రక్కనెట్టు కావాలా? అవన్నీ ప్రక్కనెట్టుకుని తప్పనిసరిగా ఆపదకాలంలో సంఘం ఎక్కడ ఉండాలి? ఆపదకాలంలో కుటుంబం దగ్గర నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడే కదండి క్రీస్తు వారి యొక్క స్వరూప్యం ప్రజలకు, అన్యులకు కనబడతా ఉంది. అన్యులకు కనబడతా ఉంది. అవసరమైతే ఊళ్ళో అందరూ కూడా ఒకవేళ సమాధి చేయడానికి ఇష్టం చూపించకపోతే, అవతల సంఘం ఒకవేళ మీరు చేసుకోండి, మా గ్రామం ఎవరు రామంటే, అవసరమైతే 300 మంది సంఘం వెళ్ళి అక్కడ నిలబడి ఆ వ్యక్తిని సమాధి చేసి రావాలా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ఐక్యతను ప్రభు మన సంఘములో ఇచ్చును గాక. అలాంటి చక్కని లక్షణాన్ని దేవుడు మన సార్వత్రిక సంఘంలో ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు వారు ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ఎవరిని పట్టించుకోలేదు. డైరెక్ట్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరండి ఆ వ్యక్తి? అక్కడ రాస్తాడు, అతడట 38 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభుల వారి కంటే పిన్న వయస్కుడు, పెద్దోడు. అంటే యేసు ప్రభుల వారి కంటే పెద్ద వయసు ఉన్నప్పటి నుంచి కూడా అతడు వ్యాధితో బాధపడతా ఉన్నాడు. అయితే ఆ కోనేటిలో దేవదూత ఎప్పటి నుంచి వచ్చి నీళ్లు కదిలిపిస్తున్నాడో తెలియదు, కానీ అతడు బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు అక్కడ పడి ఉండట చూడి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఎప్పటి నుంచి? 35 సంవత్సరాలుగా లేడు, కానీ మరి ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడో అక్కడ రాయబడలేదు, కానీ చాలా కాలం నుండి ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఎందుకు అంతకాలం నుంచి అక్కడ పడి ఉన్నాడో తెలుసా? వాడి పరిస్థితి ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు అడిగాడంట, ఎవరి? అయ్యా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే ఆయన ఒక కారణం చెబుతున్నాడు. ఏంటది? అయ్యా, నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాను, కానీ నన్ను నీళ్లు కదిలించినప్పుడు, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవడు? నాకు సహకారం చేసేవాడు లేడు, నన్ను నడిపించేవాడు లేడు, నన్ను బలపరిచేవాడు లేడు, నన్ను తోడుకెళ్ళేవాడు లేడు, నాకు సహకారంగా ఉండేవాళ్ళు లేరు, నాకెవరు లేరయ్యా, నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ, నన్ను నడిపించేవాడు లేడు, నన్ను బలపరిచేవాడు లేడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుల వారు ఊరంతా అక్కడ ఉన్న ప్రజలు 5 మంటపాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిచిపెట్టి వీడి దగ్గర రావడానికి గల ప్రధానమైన కారణాలు ఒక కారణం ఏంటో తెలుసా? వాడు ఒంటరిగా ఉన్నాడు అక్కడ. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడంటే
ఒంటరిగా ఉన్నాడు, సహకారం లేనివాడిగా ఉన్నాడు, తోడ్పాటు లేనివాడిగా ఉన్నాడు, నడిపించేవాడు లేనివాడిగా ఉన్నాడు, ఆశ ఉంది కానీ ఆశను అందుకోలేని వాడిగా ఉన్నాడు. ఇక వాడికి ఆశ నెరవేరుతుంది అనేటువంటి నిరీక్షణ లేదు. అందుకని చక్కటి పాట ఉంటుంది కదండి, ఒక పాట, ఆశ అయితే ఉంది అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా చేయి పట్టుకో నా రక్షక. దేవునికి స్తోత్రం. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాడు. ఎందుకు అందుకోలేకపోతున్నాడు? వీడికి సహకరించేవాళ్ళు లేరు, నడిపించేవాడు లేడు. నన్ను మాట చెప్పరావండి, ఒకవేళ ఈరోజు నాకు నడిపించేవాడు లేడు, నాకు సహకరించేవాడు లేడు, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఒంటరిగా ఉంటున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసయ్య పండగకు వెళ్ళడం కంటే నీలాంటి వాని దగ్గర రావడానివే నా యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారింటికి వెళ్ళడం కంటే వేదనలో ఉన్న నీ ఇంటికి రావడమే నా యేసయ్యకు అతి ఇష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సంబరాలు చేసుకునే వారి దగ్గర కంటే, సంబరాలుగా సంతోషాలు చేసుకునే వారి కంటే కన్నీటితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళడమే నా యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నావో, ఎలాంటి కలవరాల్లో ఉన్నావో, ఎలాంటి కన్నీటిలో ఉన్నావో, ఎలాంటి దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఎలాంటి శోధనలో ఉన్నావో నాకు తెలియదు కానీ, నా యేసయ్య నిన్ను దర్శించుటకు ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆశను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో దినాలుగా ఆశతో మిగిలిపోయి ఆశ నెరవేరలేకుండా మిగిలిపోతున్న నీ జీవితంలో, నిరాశపడిన నీ జీవితంలో నీ ఆశను చిగిరింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మోడైన నీ ఆశను చిగిరింప చేయడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన యేసు నామములో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా యేసయ్య దుఃఖపడేవారంటేనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. దుఃఖపడే వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు. కన్నీటితో ఉన్న వారి దగ్గరికి యేసయ్య వస్తాడు. ఈరోజు మీ ఇంటిలో దుఃఖం ఉందో, వేదన ఉందో, కలవరం ఉందో నాకు తెలీదు. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నాకు తెలీదు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు. నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారే నిన్ను విడమాసి ఉంచారేమో, మోసం చేశారేమో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు. ప్రియమైన సహోదరుడా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నావో నాకు తెలియదు. నా యేసయ్య ఈ రోజు నీతో చెప్పమన్న మాట చెబుతున్నాను, నువ్వు ఇక ఒంటరివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒంటరి వాడు ఎంతమంది అవుతాడట? 1000 మంది అవుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10,000 మందిగా నిన్ను చేయగలడు. గొప్ప జన సమూహంగా ఆయన నిన్ను బలపరచగలడు. ఒంటరివి నీవు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్న నీవు ఒంటరివి కాదు. ఆమేన్. దుఃఖంలో ఉన్న నీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి నా యేసయ్య నీ యొద్దకు వచ్చునుగాక. నీ కన్నీటిని తుడుచునుగాక. నీ దుఃఖం లయమవుకునుగాక. నీకున్న ప్రతి అవసరాన్ని యేసు నామములో తీర్చబడునుగాక. నిరాశలో ఆయన ఆశను పుట్టించునుగాక. చిరిగిపోయిన నీ ఆశలు ఆయన చిగురింప చేయునుగాక. హల్లెలూయా. నా బ్రతుకునిక నిన్ను బాగుపడననుకుంటున్నావేమో, నా యేసయ్య ఈ క్షణమందు నిన్ను బాగు చేయునుగాక. నీ జీవితంలో నా యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక. నీ కలవరములన్నిటిని తొలగించునుగాక. నీ కన్నిటిని ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. వారికి నడిపించే వాళ్ళు లేడు, అందుకని దుఃఖంలో ఉన్నాడు. నన్ను మాట చెప్పినామండి, ఈ లోకంలో కూడా చాలామంది ఇలాగునే మందిరాలు రాకుండా, సన్నిధికి రాకుండా, దేవుని దగ్గర రాకుండా ఆగిపోతున్నారు. ఎవరు లేక నడిపించేవాళ్ళు లేక, తీసుకెళ్ళే వాళ్ళు లేక. ఒకసారి నేను గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలామంది మా ఇంటికి చూస్తారు, నువ్వెప్పుడు వచ్చారమ్మా ఇంటిగా? గృహదర్శనం అంటే ఎవరు చేస్తావా అండి? గృహదర్శనం అంటే ఇంచుమించు మొదటి ప్రాధాన్యత ఎవరికంటే అన్యుల దగ్గరికి వెళ్తాం. మేము గృహదర్శనాలు చేస్తున్నాం,
కానీ సంఘబిడ్డల దగ్గరికి వెళ్తలేదు, అన్యుల దగ్గరికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీరు అందరూ రక్షించబడిన వాళ్ళు, బలపడిన వాళ్ళు, విశ్వాసం స్థిరపడిన వాళ్ళు, మందిరంలో స్థలపై బలమైనటువంటి విశ్వాస వీరులుగా ఉంటున్నారు. మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్నాం, మీరు పిలిచినప్పుడే వస్తున్నాం. కానీ రక్షణ ఎరగిన వారు, సువార్త ఎరగిన వారు, మందిరానికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రతి మంగళవారం సువార్త తండ్రి ఈ యొక్క సువార్త గృహదర్శనాలు చేస్తూ ఉన్నాం. ఒక సహోదరు నాతో మాట అంది, ఏమన్నా తెలుసా, అయ్యా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మందిరానికి రావాలని, కానీ నన్ను తీసుకొచ్చేవాళ్ళు లేదు. అప్పుడు నేను అన్నాను, అయ్యా అలా కదమ్మా, నీకు ఎవరు తీసుకురావాలి, నువ్వు వచ్చేయచ్చు కదా అన్నారు. అలా కదండి, కొత్త కదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ పద్ధతులు ఎలాగ ఉంటాయో తెలియదు కదండి, ఎక్కడ కూర్చోవాలో తెలియదండి. చూడండి, మీకు మంచి మాట చెప్పనా, ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చేవారు. ఆవిడ వచ్చినట్టు ఎక్కడికి వచ్చేవారు చేద్దాం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చుని ఇలా కూర్చున్నది ఆవిడ. ఎందుకని ఆవిడకి తెలియదు ఎట్లా కూర్చోవాలో, మందిరంలో ఎట్లా కూర్చోవాలో తెలియదు ఆవిడకి, ఎక్కడ కూర్చోవాలో తెలియదు ఆవిడకి. కొత్త వాళ్ళకి భయం ఉంటుంది, ఏమో మందిరానికి వెళ్తున్నాం, అక్కడ ఎలా కూర్చోవాలో, ఎవరి ప్రక్కన కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో, కూర్చున్నప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయాలో, ఎలా మోకరించాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి భయం ఉంటుంది. ఆ సహోదరు ఏమని తెలుసా, నాకు ఇలాంటి భయం ఉందండి, తెలియదు కదండి. ఎవరైనా కూడా ఉంటే వచ్చేటప్పుడు వాళ్ళని చూసి నేర్చుకుంటానండి, అందుకని ఎవరైనా వస్తే బాగుంటుందండి అని నాతో అంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను ఇలాగా ఎవరైనా ఉంటే బాగును, ఎవరైనా నన్ను తీసుకెళ్తే బాగును అని ఎదురు చూచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ సహకారులుగా ఉన్న వాళ్ళు ఎవరో. హలో, మీలో ఎంతమంది సహకారులుగా ఉన్నారండి? మీలో ఎంతమంది కొత్త వారికి సహకారులుగా ఉన్నారు? కొన్ని కొత్త లాగా వస్తే వచ్చినట్టునే, అమ్మా బాగున్నావా, సినిమా చూసావా, సీరియల్ చూసావా, అన్నం తినవా, పప్పుసారు ఇట్టావా, పప్పుసారులో సాలిపేసావా అని అడిగేవాళ్ళు తప్ప, అమ్మ చాలా సంతోషం మందిరానికి వచ్చావు, కూర్చో, అమ్మ నా పక్కన కూర్చో అని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారా? వస్తే గుమ్మం దగ్గర నుంచి తల తిప్పకుండా చూస్తాం. వీళ్ళకోమం మీ అందరం చూస్తే భయం, గుడ్లు చేసుకురా చూస్తారా బా. ఇప్పుడు మీ అందరూ కూర్చొని పోరు, ఎట్లాగా కొత్త వ్యక్తి వచ్చింది, మీరు అందరూ ఏం చేస్తారు? ఆవిడకోమో సిగ్గేస్తుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి సిగ్గేస్తుంది. ఏంటారు బాబు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు, నేనేం తప్పు చేస్తున్నానా, చేయకుండా వెళ్ళకూడగానికే వెళ్ళిపోతున్నానా, కానీ అక్కడ కూర్చోకూడదా, ఇక్కడ నిలబడకూడదా, ఇక్కడ నడవకూడదా, ఇక్కడ మాట్లాడకూడదా, ఏం తెలీదు. ఆవిడ మళ్ళీ వారం ఎందుకు వచ్చిందిలేండి మాకు అని మానేతారు. అలా చూసే బదులు ఆ గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళే, కొత్త వాళ్ళు గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళే, లేకపోతే చూసిన వాళ్ళే వెంటనే అమ్మరా ఇక్కడ కూర్చో అన్నారు అనుకోండి, ఆవిడకి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మయ్య దేవునికి స్తోత్రం, ధైర్యంగా ఉంటుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పరా, మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారా? వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? భయం. ఒక్కడేమి వెళ్తాడే, నువ్వు వస్తావా, నీకు ఇచ్చారా కార్డలా, నువ్వు వెళ్తున్నావా, నువ్వు ఒంటరి వెళ్ళగా, మనకు ఒక తోడు అవసరం. మరి పెళ్ళికి వెళ్ళడానికి తోడు అవసరమైతే మందిరానికి వెళ్ళడానికి తోడు అవసరం లేదా? నేనేమంటున్నానంటే, తోడు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు తోడు నిలబడగలవా? నడిపించడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు, నేను రావడానికి ఇష్టపడుతున్నానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు తోడు ఉండగలవా? నువ్వు వారికి సహకరించగలవా? నీవు వారిని నడిపించగలవా? నేను ఒక్కరినైనా ప్రభు కొరకు నడిపిస్తానన్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీల్లేదు. హలో, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు. నువ్వు చూసిన వారు ఎవరైనా సరే, ఒకవేళ వారు నశించిపోయేటువంటి గుంపులో ఉంటే, ఒకరు దేవుని ఎరుగని గుంపులో ఉంటే, వారు మందిరానికి వెళ్ళని గుంపులో ఉంటే, వారికి ప్రక్కన నువ్వు నిలబడి వారిని నీతో పాటు మందిరానికి తీసుకొచ్చేయాలంతే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతను ఒంటరిగా ఉన్నాడు,
సహకారం లేని వాడిగా ఉన్నాడు. కానీ నా యేసయ్య అతనికి సహకారుడిగా నిలవబడ్డాడు. రెండో విషయం, ఇక చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది. కోనేటి దగ్గర ఆ మంటపాల్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు, ఎంతమంది ఉన్నారు? అనేకులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. వారందరిని విడిచిపెట్టి యేసయ్య ఈ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి మాత్రమే డైరెక్ట్గా ఎందుకు వెళ్ళాడు? ఒక కారణం, అతడు ఒంటరిగా ఉన్నాడు. అతని ఆశ నెరవేరుతుందనేటువంటి నిరీక్షణ అతనికి లేదు. ఇక మూడవ కారణం ఏంటి? మూడవ కారణం చెప్తాను చూడండి. ఇంచుమించు అక్కడ ఉన్న వారందరికీ సహకారులు ఉన్నారు, వీడు ఒక్కడికే లేడు. అక్కడ ఉన్నటువంటి సహకారులందరూ కూడా బయటికి లోపలికి తిరుగుతున్నారు. కానీ ఈడొక్కడికి బయట జరుగుతున్నది ఏదో చెప్పేవాడు లేడు, బయట ఏం జరుగుతుందో చెప్పేవాడు లేడు. మీకు మంచి మాట చెప్తాను. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదయ అంతా కూడా సువార్త పరిచర్య చేశాడు. అప్పటికే యూదయ ప్రజలందరికీ కూడా ఆయన స్వస్థపరిచేవాడని తెలిసింది, ఆయన బాగు చేసేవాడని తెలిసింది, ఆయన నడిపించేవాడని తెలిసింది. ఆయన దగ్గరికి వెళితే ఆయన తప్పనిసరిగా స్వస్థపరుస్తాడని అందరికీ తెలిసింది. కానీ ఒకడికి తెలియలేదు. ఎవడో తెలుసా? వీడికే తెలియలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందరికీ తెలుసు యేసయ్య స్వస్థపరుస్తాడని. అక్కడికి వచ్చిన వారందరికీ తెలుసు ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. ఇదిగో యెరూషలేము వీధుల గుండా ఆయన రారాజుగా హోసన్నా హోసానా అని కొనియాడుతూ పూజించుకుంటూ ఆయన యెరూషలేము దేవాలయాలను తీసుకువెళ్ళారు. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడుతున్నారు అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీడికి యేసు ఎవడో వీడికి తెలియదు. బాగు చేసిన తర్వాత కూడా తెలియదండి వీడికి. బాగు చేసిన తర్వాత కూడా తెలియదు. ఈ సందర్భం ఇప్పుడుతో అయిపోలేదు. ఈ మాటతో నేను ముగిస్తాను. మరలా వారం దీన్ని కొనసాగిద్దాం. యేసు ఎవరు వీడికి తెలియదా? ఎప్పటి వరకు తెలియదో తెలుసా? మందిరంలో కలిసే వరకు తెలియదు. మందిరంలో కలిసే వరకు కూడా తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? విశ్రాంతి దినాన్న నువ్వెందుకు పరుపెత్తుకున్నావు అబ్బాయ్ అని అడిగారట పెద్దలందరూ. అడిగితే అన్నాడు, ఈయన ఏమన్నాడు తెలుసా? నన్ను స్వస్థపరిచినోడు నువ్వు పరుపెత్తుకుని వెళ్ళి అన్నాడు. నిన్ను స్వస్థపరిచినాడు ఏమన్నాడట? నన్ను స్వస్థపరిచినాడు పరుపెత్తుకోమన్నాడు, ఎత్తేసుకున్నాను అంతే. ఎవరు నిన్ను స్వస్థపరిచిందంటే నాకు తెలియదు. నిన్ను ఎవరు స్వస్థపరిచాడంటే నాకు తెలియదు అన్నాడు. అంటే యేసు ఎవడో వీడికి తెలియదు. కానీ మిగతా వాళ్ళందరికీ యేసు అంటే ఎవరో తెలుసు, యేసు స్వస్థపరిచేవాడని తెలుసు. అయినప్పటికీ వారి విశ్వాసము యేసు మీద కాకుండా కోనేటి మీద పెట్టుకున్నారు కనుక యేసు వారి దగ్గరికి వెళ్ళలేదు. వీడికి తెలియదు కనుక యేసు వీరి దగ్గరికి వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వింటే వారందరికీ యేసు తెలుసు, యేసు బాగు చేస్తాడని తెలుసు, యేసు వారి దగ్గరికి వెళ్తే బాగుపడ్డారని తెలుసు. కానీ వారు యేసువారి నమ్మకం మీద, యేసువారి మీద నమ్మకం పెట్టుకోవడం కంటే నమ్మకం ఈ దేని మీద ఎక్కువ పెట్టారంటే చెప్పట్లేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం. కోనేటి మీద నమ్మకం పెట్టుకున్నారా? చాలా మంది దేవుని మీద నమ్మకం కంటే నూనెల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే కచ్చిపుల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే సేవకుల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే ఆలయాల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుని మీద నమ్మకం కంటే సాలల మీద నమ్మకం పెట్టుకునే వారు చాలామంది ఉన్నారు. దేవుడు మీరు అందరిని విడిచిపెట్టి ఎత్తాడు. ఎవరిని స్వస్థపరుస్తో తెలుసా? ఎవడైతే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడో వాడిని మాత్రం ఆయన స్వస్థపరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సాల దగ్గరికి వెళ్ళినా, కచ్చిపులు కట్టుకున్నా, నూనె రాసుకున్నా, నీళ్ళు తాగినా, ఇంకోటి చేసినా అక్కడ బాగు చేయవలసినాడు ఆయనే, ఇక్కడ బాగు చేయవలసినాడు ఆయనే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగు చేయవలసిన వాడు ఆయన ఒక్కడే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వీళ్ళ నమ్మకం ఎక్కడ ఉందండి? కాబట్టి వాళ్ళని పట్టించుకోలేదా? ఈయనకు కోనేటి మీద నమ్మకం పోయింది, నేను బాగుపడతానన్న నమ్మకం పోయింది, సహకారులు లేదు. ఎవడన్నా సహకారం చేసేవాడు ఉంటే బాగుందనుకున్నాడు. అప్పుడు టక్కున సహకారుడిగా దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే, అయ్యా స్వస్థపడాలనుకుంటున్నాను కానీ నీ పొరపెత్తుకున్నాడు అన్నాడు. వెంటనే వాడు స్వస్థత పొంది దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నాని మాట చెప్పరామండి. ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు, నిన్ను బాగు చేయటకు సమర్థుడు, నిన్ను విడిపించుటకు సమర్థుడు, నిన్ను ఆదరించుటకు సమర్థుడు, నీ కన్నీటిని తుడుచుటకు సమర్థుడు.
సమర్థుడు, నీ ఆశలు నెరవేర్చుటకు సమర్థుడు, నీ పరిస్థితులు మార్చుటకు సమర్థుడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చుటకు సమర్థుడు, ఎన్నో సంవత్సరాలుగా మిగిలిపోయిన ఆశలు నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఈ రోజు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మిగిలిపోయావో, ఎన్ని సంవత్సరాలుగా నీ ఆశలు నడియాశలుగా మిగిలిపోయావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నజరేయుడైన యేసు నామములో నీ ఆశలను నెరవేర్చబడును గాక, నీ పరిస్థితులు మార్చబడును గాక, నీ స్థితిగతులు మార్చబడును గాక, నీ ఆశలు నెరవేర్చబడి చిగురింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజునే లేవలేని నీ పరిస్థితులు దిగ్గున లేచి నీవు నడుచుదువు గాక, పడిపోయిన నీ స్థితి నుంచి నీవు బలపరచబడదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహకారం లేని నీ స్థితిలో ఆయన నీకు సహకారుడిగా ఉండి నిన్ను బలపరచును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావు నాకు తెలియదు, ఎలాంటి శోధనలో ఉన్నావు నాకు తెలియదు. ఒంటరిగా ఉన్నావేమో, విడవబడిన వాడిగా ఉన్నావేమో, వేధింపబడుతున్న వాడిగా ఉన్నావేమో, లేక సహకారం లేని వాడిగా ఉన్నావేమో, నన్ను పట్టించుకున్న వాడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసయ్య చెప్తే ఉన్నాడు, అమ్మ నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను తోడుపడి నిన్ను బలపరుస్తాను, నీ ఆశలు నెరవేరుస్తాను, నీ కుటుంబాన్ని బలపరుస్తాను, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తానని నా యేసయ్య వాగ్దానం చేస్తున్నాడమ్మా. ఏది నీ ఆశ, ఏది నీ కోరిక నా యేసయ్యకి చెబుతావా? నా యేసయ్యతో మాట్లాడతావా? ఒక నిమిషం నా యేసయ్యతో మాట్లాడతావా? యేసయ్యతో మాట్లాడతావా? నీ జీవితాన్ని నా యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ జీవితాన్ని యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ బ్రతుకును యేసయ్య మార్చుటకు సమర్థుడు, నీ జీవితాన్ని నా యేసయ్య మార్చుటకు సమర్థుడు. నువ్వు ఒంటరివి కావు, నువ్వు ఒంటరివి కావు, ఒంటరి వాడివి కావు, నువ్వు శక్తిహీనుడు కాదు, బలహీనుడు కాదు. నా యేసయ్య నిన్ను బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? నీ మనసును యేసయ్యకి ఇస్తావా? నీ బ్రతుకును యేసయ్యకి ఇస్తావా? నువ్వు దిగులు పడద్దు, వేదన చెందొద్దు, కలవర పడద్దు, నీ భవిష్యత్తు ఏదైనా వేదన చెందొద్దు. ఈ రోజు నా యేసయ్య నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు, నీ రుణములు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నెరవేరని నీ ఆశలు నెరవేర్చడానికి నా యేసయ్య నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, ప్రభాయిగో తను వినుడ వాక్యాన్ని మా హృదయాలు నాటిపచ్చాయి. నీ కృపాక్షేమలను గ్రహించండి, శాంతి సమాధానం నెమ్మదిని మీరు దాయిచ్చే. ప్రభాయిగో తండ్రి, వాక్య వింటున్న గృహాలలో ప్రభా ఎవరు ఏ సమాధానం లేకుండా ఉన్నారో, నాయన సహకారం లేని వారుగా ఉన్నారేమో, ఒంటరిగా ఉన్నారేమో, నాయన మోసపోయిన స్థితిలో ఉన్నారేమో, నిరాశలో పడిన స్థితిలో ఉన్నారేమో, నాయన వారి జీవితాలు ఈ క్షణమంతరాజులను యేసునామములో వారి జీవితాలు మార్చబడును గాక, వారి బ్రతుకులు మార్చబడును గాక, వారి స్థితిగతులు మార్చబడును గాక, వారి జీవితాలు విస్తరపబడును గాక, వారి ఆశలు నెరవేర్చబడును గాక. అయ్యా మీరు మహిమ పొంది నీ కృపల బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే
మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.